టీవీ17 న్యూస్కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండల పరిధిలోని మార్చినపేట తండాలో ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు కేటాయించారంటూ శుక్రవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం గేట్లకు మహిళలు తాళం వేసి గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మొదటి జాబితాలో ఉన్న పేర్లు ఇప్పుడు ఎందుకు మాయమయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేకులు, గుడిసెలు, వితంతువులకు ఇండ్లు కేటాయించకుండా భూములు ఉన్నవారికి ఇండ్లు కేటాయిస్తున్నారు అంటూ ఆందోళనకు దిగారు. గ్రామంలో ఏదో జరుగుతుందని, లిస్టులో ఉన్న పేర్లు ఎందుకు మాయమవుతున్నాయని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారులు సరైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాములు వస్తున్నాయి. అది ఎంత డౌన్ ఉందో చూడండి ఒకసారి. ఇంటిని మీరు చూడండి. రేకులు అయితే 2-3 సార్లు ఎగిరిపోయినాయి సార్. వరదలు వచ్చినా కూడా, వర్షాలు వచ్చినప్పుడు మొత్తం ఇంట్లోనే నీళ్లు ఉన్నాయి సార్. ఈ రేకులు కూడా బొక్కలే ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. ముందు లిస్టులో నా పేరు ఉంది, ఖాళీ ఉందని. ఇప్పుడేమో లేదు. ఏంటో సార్, అప్పుడైతే 60 ఏళ్ళు ఇస్తే మీకు ఖాళీ ఇస్తామన్నారు. ఇప్పుడు నేను ఇయ్యదన్నట్టు. ఇందిరమ్మ ఇల్లు అర్హులకి, 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 ఇందిరమ్మ ఇల్లు. పేట గ్రామము, జులూరుపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. సో L1 లిస్ట్ అంటే ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి చెప్పండి? వికలాంగులకు ఇవ్వాలి, వితంతువులకు ఇవ్వాలి, గుడిసె ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, రేకుల షెడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. లిస్టులో వికలాంగులు చాలా తక్కువ మంది ఉన్నారు, లేరు. వితంతువులు కూడా లేరు. అందరూ భూములు ఉన్న వాళ్ళకే ఇచ్చేశారు. ఆ లిస్టు మా దాకా వచ్చింది. ఒక్కసారి డిస్ప్లే చేయమని చెప్పండి. మేము ఇప్పటికొచ్చి కూడా పంచాయత్ ఆఫీస్ ముందుకు వచ్చి అడుగుతుంటే మాకు పైనుంచి అధికారులు ఇవ్వద్దని చెప్పారు, మేము ఇవ్వము అని అంటున్నారు వాళ్ళు. చేయమని చెప్పండి. ఆ 33 మందిలో కనుక అందరూ పేదవాళ్లే, అందరూ నిరుపేదలే, భూమి లేని వాళ్ళు ఉన్నట్లయితే మేము వెళ్ళిపోతాం. వాళ్ళకు వచ్చిన సంతోషమే మాకు. తాళం ఎందుకు వేసామంటే ఇది మా భూమి సార్, మేము ఇచ్చాము. మా మావయ్య గారు 20 సంవత్సరాల క్రితము పంచాయతీ కట్టడానికి భూమి లేదు అంటే ఈ గ్రామంలో ఎంతమంది నాయకులు ఉన్నారో ఒక్కళ్ళు కూడా 1 సెంట్ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మా మావయ్య గారు ఈ భూమిని గ్రామ పంచాయతీ కోసం దాతగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో గుమస్తాగా మా బావగారిని జాయిన్ చేసుకుంటాము అన్నారు. చేసుకోలేదు. మా ఆయన్ని చేసుకుంటాము, జాయిన్ చేసుకుంటామన్నారు, చేసుకోలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళనే తీసుకున్నారు, వాళ్ళనే మెయింటైన్ చేస్తున్నారు. సరే మా ఇల్లు చూద్దాం పదండి. మీరు రేకుల సెట్ ఉంటుంది, గాలి వస్తే 2-3 సార్లు ఎగిరిపోయింది కూడాను. మొన్న వర్షానికి కూడా ఎగిరిపోయింది. ఫోటోలు కూడా తీసుకోండి మీరు. అలాంటి ఇల్లు ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇవ్వాలా వద్దా సార్? కనీసం ఇల్లు ఇవ్వాలి కదా. మేము గవర్నమెంట్కి భూమి ఇచ్చినప్పుడు, మేము 3 గుంటల భూమి ఇచ్చినప్పుడు మాకు ఒక ఇల్లు ఇవ్వరా గవర్నమెంట్? ఒక తండా మాది. మా ఊర్లో మాకు కాలనీ ఇస్తామనేసి గ్రామ సభలో వచ్చేసి మాకు పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత మేడం గారు, ఇదే సెక్రటరీ మేడం గారు 2 సార్లు వచ్చారు. మా ఇంటి ముందుకు నిలబెట్టి మా అమ్మగారిని ఫోటోలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆధార్ కార్డు నెంబర్ కూడా తీసుకున్నారు. తీసుకొని రాసుకొని ఇచ్చినప్పుడు ఆధార్ కాలనీ ఉంది. మరి ఇప్పుడు మా దగ్గరకు వచ్చేసి అమౌంట్ అడిగారు. అమౌంట్ అడిగినప్పుడు కాలనీ ఉంది. మరి అమౌంట్ లేదు అన్నప్పుడు మా కాలనీ ఎక్కడికి వెళ్ళింది? మరి ఉన్న వాళ్ళకి అమ్ముకున్నట్ట లేకుంటే మరి ఏం చేసుకున్నట్టు మాకు తెలియాలి.